హిందూ సాగరం ఛానల్ యొక్క పంచాంగ శ్రవణానికి స్వాగతం. గణపతిం వవామహే కవిం కవీనానుభవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతూ మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచముద్రయంతు దేవాస్తాం విశ్వరూపా వసో వదంతి సానామంద్రేఢమోర్జందుహానాం ధేనుర్వాగస్మానుశ్రుదైతు అయం ముహూర్తః సమహూర్తోస్తు. శ్రీమహాగణాధిపతే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇది ప్లవనామ సంవత్సరం. ఈ ప్లవనామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి స్థితిగతులు, రాసుల యొక్క నడవడికలు, రాజులు, మంత్రి సంచారకము, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పుకుంటాము. ఈ నూతన సంవత్సర ప్లవనామ సంవత్సరంలో ఉగాది చాలా విశేషమైంది. ఈ ఉగాది రోజున నూతన సంవత్సరంలో ఎంతోమంది నూతన వస్త్రాలు ధరించడము, కొత్తగా వచ్చిన ధాన్యాన్ని మామూలుగా అమ్మవారికి పాయసం చేయడం జరుగుతుంటుంది. నూతనంగా పరిశ్రమలు ప్రారంభం చేయటము, వాహనములు తీసుకోవటము, నూతన వస్త్ర అలంకారం చేసుకోవడము ఈ ప్లవనామ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో జరిగేటువంటి కార్యక్రమం. మకర సంక్రమణ పుణ్యకాలము. ఈసారి సంక్రాంతిలో మకరుడు అంటే పులివాహనుడై వచ్చాడన్నమాట. ఈ పులివాహనుడై రావటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ విచిత్రం ఏమిటయ్యా అంటే మిశ్రమ నామధేయం వల్ల పశువులకి ఈ సంవత్సరం అంతా కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. శంభోదక స్నానము, ఈ వాహనం శంభోదక స్నానం చేయటం వల్ల సుఖ సౌఖ్యములకు హాని కలుగుతూ ఉంటుంది. శంభోదక స్నానం వల్ల సుఖ సౌఖ్యములకు హాని కలుగుతుంది. మూష అక్షింతల వల్ల మినుముల పంటలకి ఈ సంవత్సరం అంతా కూడా నష్టం వాటిల్లుతుంది. మూసాక్షితం వల్ల ఈ మినుములు వగేరా ఉలువలు పంటలన్నిటికి కూడా నష్టం వాటిల్లుతూ ఉంటుంది. రక్త వస్త్రధారణ వల్ల రోగ భయాలు ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా రోగ భయాలు చాలా ఎక్కువ అవుతాయి. జాతి పుష్పధారణ వల్ల కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతాయి. అంటే కీర్తి ప్రతిష్టలు చాలా మందికి కూడా కీర్తి ప్రతిష్టలు అనేది ఎక్కువ అవుతుంటాయి. వెండి పాత్ర ధరించటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వెండికి అధికంగా రేట్లు పెరుగుతాయి. అలాగే పాయసాన్న భక్షం వల్ల రోగపీడితులు అవుతారు. ఈ సంవత్సరం అంతా కూడా పీడితం ఎక్కువ అవుతూ ఉంటుంది. అరటి పండ్లు తినటం వల్ల ఈ అరటి పండ్ల వల్ల పంటలకి చాలా నష్టం జరుగుతుంది. అరటి తోటలకి, తర్వాత ఫలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క తోటలన్నిటికీ కూడా ఈ సంవత్సరం కాస్త నష్టం వాటిల్లుతూ ఉంటుంది. తుపాకీ ఉపయోగించటం వల్ల పశుపక్షాలకి, జంతువులకి, మానవులకి కూడా కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎర్రటి గొడుగు ధరించటం వల్ల యుద్ధ భయం కలుగుతూ ఉంటుంది. అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకి, బయట ఇంట్లో, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా యుద్ధ భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. పెద్ద పులి వాహనం వల్ల, క్రూర జంతువుల వల్ల, కింకీటాదుల వల్ల బాధలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా క్రోధముఖం వల్ల జన నష్టం ఎక్కువవుతూ ఉంటుంది. అంటే పులి వాహనంలో వచ్చినటువంటి మందడు క్రోధముఖం వల్ల, అంటే కోపంతో రావడం వల్ల జనానికి చాలా ఈ సంవత్సరం నష్టం వాటిల్లుతూ ఉంటుంది. దక్షిణ దిశగా ప్రయాణం చేయటం వల్ల దక్షిణ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా నష్టం వాటిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పశుపక్షాదుల వల్ల క్రిమికీటకాలు, పశుపక్షి సంచారకం జరుగుతుంది కాబట్టి క్రిమికీటకాదుల వల్ల చాలా నష్టం ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. శుక్లపక్షంలోడు ప్రయాణం చేశాడు కాబట్టి కరువు ఆటంకం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ద్వాదశి తిథిలో సంచారకం చేశారు కాబట్టి
మంచి పనులు ఈ సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతాయి. రోహిణి నక్షత్రం వల్ల విరోధులు ఎక్కువగా పెరుగుతారు. రోహిణి నక్షత్ర సంచారకం జరిగింది కాబట్టి విరోధులకి ఎక్కువగా ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. సింహలగ్నం వల్ల మగవారికి పశుపక్షాదులకి ఈ సంవత్సరం అంతా కూడా బాధ ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాత్రి భాగం అవటం వల్ల దొంగలు, వ్యభిచారులకు, ఇతరత్ర వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. అందరూ కూడా చాలా నష్టపోతుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉగాదిలో ప్రతి ఒక్కరు కాస్త ధాన్యము, అలాగే వెండి బంగారము, భూగృహ ఇత్యాదులు, గొడుగు చెప్పులు, వస్త్రములు తమ శక్తి కొలది దానం చేయటం వల్ల ఇటువంటి ఉపద్రవాల నుంచి బయటపడతారు. దానివల్ల ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా శుభమని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకులలో కుజ సంచారకం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వం వారికి ఈ సంవత్సరం ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకి నేనంటే నేను ముందు అని చెప్పే భావన ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. ఆరోగ్య భంగాలు ఏర్పడతాయి. ప్రజల్లో ఆందోళన ఎక్కువ ఏర్పడుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ భయం వాటిల్లే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ప్రజలకి ఏదో రకమైనటువంటి చంచలత్వ బుద్ధులు ఏర్పడుతుంటాయి. వారికి ఒత్తిళ్ళు ఎక్కువైపోయి నేనంటే నేను అనే భావంలో పడి కొట్టుమిట్టాడుకునే అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మంత్రి బుధుడయ్యాడు. ఈ సంవత్సరం మంత్రి బుధుడవటం వల్ల నూతనంగా చేసే పరిశ్రమలకి అభివృద్ధి ఏర్పడుతుంది. టెక్నికల్ రంగంలో వారికి రాణిస్తారు. విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే నూతన పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ప్రతి వారు కూడా ముందు ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కాస్త సేనాధిపతి కుజుడు అవటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు భయాందోళనకి గురి అవుతారు. క్రిమికీటకాదుల వాటి వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం వస్తుంది. రక్త దర్శనాలు ఏర్పడతాయి. ప్రశాంతత లేకపోవటము, వాహన ప్రమాదములు ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది. సస్యాధిపతి శని అవటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా నల్ల నువ్వులు, మినుములు, ఉలవలు ఇత్యాది ధాన్యములు, నూనె ఇటువంటి అన్నిటికీ కూడా ఈ సంవత్సరం చాలా రేటు అధికంగా పెరుగుతుంది. అలాగే పెట్రోల్, డీజిల్, వాహనానికి పరికరమైనటువంటి వస్తువులు అన్నీ కూడా ఈ సంవత్సరం చాలా రేట్లు బాగా పెరుగుతాయి. ప్రజలు ఆందోళనలో పడిపోతారు. అందరికి కూడా చీకు చింతన ఎక్కువ అవుతుంది. కాస్త ఆరోగ్యాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాక ప్రజలకి శ్లేష్మ, వాత, కపిత్త అనేటువంటి విచిత్రమైన రోగాలు ప్రారంభమై వీళ్ళకి అయోమయ స్థితిలో పడిపోతారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ధాన్యాధిపతి గురుడు అవటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగం అని చెప్పవచ్చును. ప్రజలందరూ కూడా భయాందోళన నుంచి బయటికి రావడానికి యజ్ఞ యాగాదులు, హోమాలు, దైవ దర్శనాలు, అలాగే దాన ధర్మాలు చేయాలని చెప్పి సంకల్పించుకుంటారు. దైవ కార్యక్రమాలన్నీ కూడా ఈ సమృద్ధిగా ఈ సంవత్సరం అంతా చేస్తారు. ఇత్యాది అంటే బెల్లము, తర్వాత తీపి పదార్థాలన్నిటికీ కూడా ఈ సంవత్సరం ధరలు సమకూలంగానే ఉంటాయి, అధికంగా పెరగవు. అందరూ కూడా గురు అనుగ్రహం వల్ల కొద్దిగా ఊపిరి పీల్చుకునే సమయం ఏర్పడుతుంది. అర్ఘ్యాధిపతి కుజుడు అవటం వల్ల ఈ సంవత్సరం ఇతరత్వ ధాన్యాలన్నీ కూడా బాగా పండి చేతికి అందినా కూడా దానికి అధికంగా ధరలు పెరుగుతాయి. ధరలు పెరగటమే కాకుండా ప్రజల్లో మొండితనం ఎక్కువ అవుతుంది. వాదోపవాదాలకి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నేనంటే నేను చేసిందే కరెక్టు అనే భావంలోకి వెళ్ళిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతవారికి ఈ గ్యాస్ సంబంధించిన వాటికి కానీ గనుల్లో పనిచేసే వారికి విపరీతంగా ధనం కలిసి రావడం జరుగుతుంది. పంట నష్టం ఏర్పడినా కూడా ప్రభుత్వం వారి వల్ల లాభదాయకం పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
మేఘాధిపతి కుజుడు అవటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఎండ తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రజలు చాలా భయాందోళనకి ఎదురవుతుంటారు. వేరుశనగ పంట, నూనె, అపరదినములు అన్నీ కూడా చాలా రేటు ఎక్కువగా పెరుగుతాయి. రసాధిపతి చంద్రుడు అవటం వల్ల పాలు, పెరుగు, నెయ్యి, తేనె అలాగే ఇత్యాది వస్తువులు ధరలు అధికంగా పెరుగును. చెరుకు పంట అధికంగా పండి బెల్లము ఇత్యాది సరుకులకి అధికంగా లాభదాయకంగా మనం చెప్పవచ్చును. కొబ్బరి ఇత్యాది దినువులకి అధికంగా ధరలు పెరిగి లాభదాయకంగా ఉంటుంది. నీరు సాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అలంకార వస్తువులకి, బ్యూటీ పార్లర్ కావచ్చు, డైమండు, బంగారం, వెండి ఇత్యాది లోహాలు వీటికి అధికంగా ధర పెరుగును. బ్యూటీ పార్లర్ వారికి సంవత్సరం అంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అధికంగా కూడా లాభకృతం అని చెప్పవచ్చు. 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. తదుపరి వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. తదుపరి మిథున రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 5. తదుపరి కర్కాటక రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. తదుపరి సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 6. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 8. ధనుసు రాశి వారికి 11 ఆదాయం, ఖర్చు 5, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 2. తదుపరి కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. తదుపరి మీనరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. గ్రహణం ఒకటి సంచారకంలో ఉన్నా కానీ మనకి అంతగా కనిపించదు. కాబట్టి ఈ సంవత్సరంలో గ్రహణ కాలాలు ఏవి లేవు. ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో కార్తీక బహుళ తదియ ఆదివారం నాడు గురుడు ముందు రోజే కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ కుంభరాశిలో ప్రవేశించడం వల్ల 21/11/2021 నుండి 2/12/2021 వరకు కార్తీక బహుళ త్రయోదశి వరకు గురుడు సంచారకంలో ఉంటాడు కనుక కుంభరాశిలో. దీనివల్ల సింధు నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇది పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది మనకి. అక్కడ సింధు నదికి పుష్కర ప్రాంతం ప్రారంభమవుతుంది. పుష్కర స్నానం చేసి దాన ధర్మాలు చేయటం వల్ల చాలా శుభయోగం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిగా నక్షత్ర సంచారకం. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో శని రాహు కేతు సంచారకం ఉండడం వల్ల ఆరోగ్య భంగము, ప్రశాంతత లేకపోవడము, చికాకులు, ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండడము, ఖర్చు అధికంగా పెరిగినా కూడా ధనం సరైన సమయానికి
చేతికి అందకపోవడము, విపరీతమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కొన్ని విషయాల్లో ఏదో చేయాలని చెప్పి ముందుకు వెళ్తుంటారు, అది సరిగ్గా అనుకూలించకపోవడము, చిత్ర విచిత్రమైనటువంటి సమస్యలకి దారితీసే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల ఒత్తిడి, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. మానసిక చంచలత్వం పెరిగి సంతానరీత్యా అశాంతిగా ఉంటుంది. అలాగే కుటుంబంలో కలహములు, భార్యాభర్తల మధ్య అవగాహన లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మేషరాశి వారు ఎంత వీలైతే అంత ఇదిగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడము, అలాగే రాహుకేతు పూజ చేయించడం చాలా మంచిది. కనుక మేషరాశి వారు ఈ ప్లవనామ సంవత్సరంలో తప్పకుండా శని ఆరాధన, రాహుకేతు శాంతి పూజ చేయించటం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురు, శని, కేతుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గురు వల్ల చంచలత్వ మనస్తత్వము, ప్రయాణాల రీత్యా ప్రయాణం వల్ల కాస్త ఒడిదుడుకులు ఏర్పడతాయి. అధికంగా ఖర్చు పెరుగుతుంటుంది. ఆరోగ్య భంగం జరుగుతుంది. ప్రమాదములు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. శని సంచారకం ఉండడం వల్ల నూనె ఇతర ఇత్యాదుల వల్ల కొద్దిగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. జారి పడడము, ఆకస్మికంగా దెబ్బలు తగలడము, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. దైవ దర్శనం చేసుకోవాలని చెప్పి కుతూహలంతో వెళ్తారు. అది మాత్రం ఈ సంవత్సరం చాలా శుభయోగం అని చెప్పవచ్చును. అంతేకాకుండా నూతనంగా ప్రయత్నం చేసే కార్యక్రమాలు ఏవైనా కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి. వ్యాపార, రాజకీయ రంగంలో ఉండేవారికి ఈ సంవత్సరంలో ఒడిదొడుకులు వచ్చినా తెలివితేటలతో ముందుకు వెళ్ళి సాధిస్తారు. ఈ ప్లవనామ సంవత్సరంలో వృషభ రాశి వారు సాయిబాబా గారి దివ్య దర్శనం చేసుకోవటం, బాబాగారి అంటే షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణం చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని రాహు సంచారకం జరుగుతోంది. ఈ శని రాహు సంచారకం జరగడం వల్ల కొన్ని సమస్యలు తీరిపోతూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సంచారకం వల్ల ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య భంగాలు ఏర్పడుతుంటాయి. ఆకస్మికంగా ఒంట్లో బాగుండలేకపోవడము, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ప్రయాణాల వల్ల ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. స్నేహితుల వల్ల కానీ చుట్టాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు, గొడవలు అయ్యే అవకాశం ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నూతనంగా ప్రయత్నం చేసే కార్యక్రమాలు ఈ సంవత్సరం సక్సెస్ అవుతాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి లాభదాయకం అని చెప్పవచ్చును. నూనె, మినుములు, ఇతరత్ర లోహాదులకు సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం లాభంగానే ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఉండే వారికి ఈ సంవత్సరం గొప్ప అవకాశాలు వస్తాయని చెప్పవచ్చును. అలాగే విదేశ గమన యాత్ర చేసేవారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభదాయకం కలుగుతుంది. రాజకీయ నాయకుల్లో రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఆనందయోగం అని చెప్పవచ్చును. కానీ రాహు సంచారం ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో మిథున రాశి వారు ఈశ్వర ఆరాధన చేయటం మర్చిపోవద్దు. ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళి, ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించడం, లేదా ఇంట్లో అయినా శివుడికి అభిషేకం చేయటం, అలాగే నవగ్రహాలకి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం, రాహుదోష పరిహారంగా మినుములు దానం ఇవ్వటం ఈ సంవత్సరం చేయటం వల్ల వీళ్ళకి చాలా శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ నక్షత్రాలలో సంచారం జరుగుతోంది. ఈ సంవత్సరం అంతా కూడా గురు శని సంచారం ఉండడం వల్ల వీరికి ఒడిదడుకులు ఎక్కువగా వస్తుంటాయి. భార్యాభర్తల మధ్యన చికాకులు ఏర్పడతాయి. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము, సంతాన రీత్యా అశాంతిగా ఉండడము, సంతానం కలగలేదని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కూడా చాలా సమయం వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. డాక్టర్లు సంబంధించి మందుల కోసం అని చెప్పేసి ధనం బాగా ఖర్చు చేయడం జరుగుతుంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుందామన్నా కూడా వీలు కాక చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్య భంగం ఏర్పడి దీనివల్ల ఇంట్లో మానసిక గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. పోలీస్ శాఖలో ఉండే వారికి ప్రయాణాల వల్ల ఒత్తిడి, ప్రమోషన్లు వస్తాయని చెప్పి ఆశించినా కూడా సరిగ్గా రాక వేరు వేరు సమయాల్లో వేరు వేరు చోటుకి బదిలీ అయ్యే అవకాశం ఏర్పడుతుంటుంది. విదేశ యాత్ర చేసేవారికి ఈ సంవత్సరం అంత అనుకూలించదు. నూతనంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేయాలని చెప్పి ముందుకు వెళ్ళినా కూడా సరిగ్గా అనుకూలించక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు శ్రద్ధాభక్తులతో గురుధ్యానం చేసుకోవాలి. గురుధ్యానం అంటే సాయిబాబా గారి దర్శనం కానీ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం వల్ల చాలా శుభం జరుగుతుంది. అలాగే కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించాలి. అది చేసుకోవటం వల్ల ఈ ఆశ్లేష నక్షత్రంలో సంచరించేటువంటి కేతు వల్ల జరిగే ఉపద్రవాలని కూడా కొద్దిగా తగ్గి అందరికి కూడా అనుకూలం ఏర్పడుతుంది. కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురుధ్యానము అలాగే రాహుకేతు పూజ చేయించడం వల్ల శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మక, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాలు సింహరాశి సంచారం జరుగుతోంది. దీనివల్ల ఈ సంవత్సరం అంతా రాహుకేతు సంచారం ఉండడం వల్ల సింహరాశి వారికి ప్రయాణాల వల్ల ఒత్తిడి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులకి చదివినా కూడా ఏదో రకమైనటువంటి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. నూతనంగా చేసేటువంటి వ్యాపారస్తులకి లాభదాయకం అని చెప్పవచ్చును. కానీ ముందు లాభం వచ్చిన తర్వాత నష్టం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే సినిమా పరిశ్రమలో ఉండే వారికి ఈ సంవత్సరం అంత గొప్పగా ఫలితం ఉండదు. రాజకీయ నాయకులకి ఏదో రకమైనటువంటి పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తారు. కానీ పదవులు దక్కగా చాలా ఇబ్బంది పడి ధనమంతా నష్టం అయిపోతూ ఉంటుంది. ఆకస్మికంగా ధనం రావాల్సింది మాత్రం చేతికి అందుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి రావాల్సిన ధనం ఎవరన్నా ఇవ్వాల్సి ఉంటే అది మాత్రం ఈ సంవత్సరాంతంలో లభిస్తాయి, అందుతుంది. అలాగే విద్యార్థులకి కానీ వ్యాపారం చేసేవారికి కానీ టెక్నికల్ దాంట్లో చేసేవారికి కానీ కంప్యూటర్ సెక్షన్లో చేసేవారికి కానీ ఈ సంవత్సరం లాభదాయకం అని చెప్పవచ్చు. కొన్ని ప్రయాణాల వల్ల ప్రమాదమును సంక్రమించే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం రాహుకేతు సంచారం ఉంది కాబట్టి ప్రయాణాల వల్ల ఒత్తిడి ఏర్పడిపోయి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నూతనంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఈ సంవత్సరాంతంలో చేయటం చాలా మంచిది. తొందరపడి ఏది నిర్ణయం తీసుకోవద్దు. తీసుకున్న ఫలితం దక్కదు. దానివల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరాంతంలో సింహరాశి వారు రాహుకేతు పూజ చేయించడం చాలా మంచిది. వీలైనంత తొందరగా కాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించడం మంచిది. అలా కుదరని వారు కనీసం మీ దగ్గర దేవాలయంలో రాహుకేతుకి మినుములు ఉలవలతో అర్చన చేయడం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తగ్గి అంతా శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తర హస్త చిత్త సంచారకం జరుగుతుంది. ఈ నక్షత్రంలో సంచరించే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో గురు, శని, కేతు సంచారకం జరుగుతోంది. అలాగే రాహు సంచారకం కూడా జరుగుతోంది. ఈ 4 గ్రహాలు సంచరించడం వల్ల వీరికి ప్రయాణాల వల్ల ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్య భంగము,
వివాహ ప్రయత్నం చేసే వారికి దగ్గర దాకా వచ్చి కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వివాహ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీ మూలకంగా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల కాస్త ఈ సంవత్సరం ఒత్తిడి అని చెప్పవచ్చును. నూతనంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం కాస్త లాభిస్తాయి. ఈ సంవత్సరాంతంలో చేసేటువంటి కొత్తగా చేసే పనులు సక్సెస్ అవుతాయి. విద్యార్థులకి ముందు పరీక్షల్లో కాస్త ఇబ్బంది కలిగినా సంవత్సరాంతంలో జరిగేటువంటి పరీక్షల్లో చాలా లాభదాయకమని చెప్పవచ్చును. వివాహం కాని వారికి ఈ సంవత్సరం కాస్త వివాహం కుదురుతుంది. కానీ కొంత గ్రహశాంతి చేయటం వల్ల వివాహం కుదురుతుంది. సంతానం లేని వారు బాధపడుతున్నా కూడా ఈ సంవత్సరం సంతాన యోగం కలిగే అవకాశం ఏర్పడుతుంది. అలాగే సినీ పరిశ్రమల్లో ఉండే వారికి ముందు కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ముందుకు అలాగే సాగుతుంటారు. తర్వాత ఈ సంవత్సరాంతంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి శుభయోగం అని చెప్పవచ్చును. తెలివితేటల్లో ముందుకు వెళ్ళిపోతూ సాధిస్తారు. అలాగే నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రారంభం చేయాల్సిన వారికి ఈ సంవత్సరం లాభదాయకం అని చెప్పవచ్చును. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయం తీసుకొని చేయాలి. మందు విషయంలో కానీ మాంసభక్షంలో కానీ కాస్త ఆరోగ్యం భంగం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాలు కూడా కొత్త కొత్త రోగాలు ఏర్పడి ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా మనం ఈ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి గురు, శని, రాహుకేతు సంచారం జరగడం వల్ల వీరు కూడా గురు దర్శనం చేసుకోవటం చాలా మంచిది. దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గారి దర్శనం చేసుకోండి. గురు ధ్యానం చేసుకోవాలి. గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో శనికి, రాహు, కేతుకి జపశాంతి చేసి పూజ చేసుకోవటం వల్ల, పూజ దాన ధర్మాలు చేయటం వల్ల శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్ర సంచారకం జరుగుతుంది. ఈ నక్షత్రాల సంచారంలో శని, రాహు, కేతు సంచారకం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా శని, రాహు, కేతు సంచారకం జరగడం వల్ల 3 మాసాలు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే చైత్ర, వైశాఖం, జ్యేష్ఠ మాసాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తదుపరి మాసాలన్నీ కూడా యోగదాయకం అని చెప్పవచ్చును. శ్రావణ మాసంలో వివాహం కాని వారికి వివాహం కుదిరి మంచి వరుడితో వివాహం అవుతుంది. సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త కష్టం అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకం అని చెప్పవచ్చును. ప్రతిబంధక దోషాలు అంటే ఏదో రకమైనటువంటి తెలియనటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి. పిత్రార్జితం ఈ సంవత్సరం అందే అవకాశం ఉంటుంది. పిత్రార్జితం అంటే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము, పితృ సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఈ సంవత్సరంలో లాభించి మీ చేతికి అందుతాయి. కోర్టు సమస్యలు కూడా ఈ సంవత్సరానికి పరిష్కారానికి వస్తాయి. పోలీసు శాఖ వారితో కాస్త ఇబ్బందులు ఎదురైనా కూడా తెలివితేటలతో, చాకచక్యంతో ముందుకు సాగుతారు. బదిలీలు ఏర్పడుతుంటాయి పోలీసు శాఖలో ఉండేవారికి. రాజకీయ రంగంలో ఉండేవారికి కొత్త కొత్త ప్రయత్నాల వల్ల ఏదో చేయాలని చెప్పి అనుకుంటారు. అది ఈ సంవత్సరాంతంలో సక్సెస్ అవుతుందని చెప్పవచ్చును. సినిమా పరిశ్రమల్లో ఉండేవారికి శ్రావణ మాసం లగాయతు చాలా లాభదాయకం అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా చదివినా కూడా కాస్త ఇబ్బందులు ఏర్పడినా భాద్రపద మాసం లగాయతు చాలా బాగుంటుందని చెప్పవచ్చును. అలాగే నూతనంగా చేసేటువంటి వ్యాపారాలు ఈ సంవత్సరంలో కాస్త లాభదాయకం అని చెప్పవచ్చును. తెలివితేటలతోనే నూతనంగా వ్యాపారాలు పెట్టి సక్సెస్ అవుతారు. స్త్రీ సంచారకంగా ఇబ్బందులు వచ్చినా కూడా తెలివితేటలతో ముందుకు సాగిస్తారు. భార్యాభర్తల మధ్యలో కాస్త ఒడిదుడుకులు ఏర్పడతాయి. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ సంవత్సరాంతంలో తులారాశి వారికి శని, రాహు, కేతు పీడన ఉండడం వల్ల ఇబ్బందులు వచ్చినా తొలగడానికి
శనికి, రాహు, కేతుకి జపశాంతి చేయించడం వల్ల చాలా మంచిది. అలాగే శని హోమము, రాహు కేతువులకి కూడా శాంతి హోమము, దాన ధర్మాలు చేయించాలి. దాన ధర్మాలు అంటే శనికి నల్ల నువ్వులు, రాహు కేతువుకి ఉలవలు, మినువులు దానం ఇవ్వాలి. ఇవి చేయటం వల్ల ఈ సంవత్సరాంతంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తొలగి సుఖశాంతంగా ఉండి శుభయోగం అని కూడా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర సంచారం జరుగుతుంది. ఈ నక్షత్రాల్లో వృశ్చిక రాశి సంచారకం కాబట్టి వీరికి గురు, రాహు, కేతు సంచారం జరుగుతుంది. ఈ గురు, రాహు, కేతు సంచారకం ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి మానసిక చంచలత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కాస్త ఆపరేషన్ చేసుకునేంత పరిస్థితి ఏర్పడుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలతో ముందుకు వెళ్ళటం చేస్తారు. నూతనంగా చేసేటువంటి వ్యాపారాలు అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా తెలివితేటలతో చదివినా కాస్త కష్టం అని చెప్పవచ్చును. ఎక్కడెక్కడికో చేయాలని చెప్పి వేరు వేరే దేశాలకు వెళ్ళడము, లేదా వేరు వేరు ఊర్లకు వెళ్ళడము, అక్కడ ఏదైనా సీట్ లభిస్తుందేమో, అక్కడ చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో వెళ్తుంటారు. కానీ అక్కడ కూడా అనుకూలత లేక ఇబ్బందులయ్యి మళ్ళీ కొంతకాలం ఉండి వెనుదిరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు కాస్త ఆలోచించాలి. అలాగే నూతనంగా సినీ పరిశ్రమల్లో ప్రవేశించే వారికి లాభం అని చెప్పవచ్చును. రాజకీయ రంగంలో ఉండే వారికి కాస్త ఇబ్బందులు చాలా ఎక్కువైతూ ఉంటాయి. కొద్దిగా అనుకుంటాం కానీ శ్రావణ మాసంలోగా అయితే చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. నూతన పదవులు వస్తాయని చెప్పి ఆశపడతారు. గురు, రాహు, కేతు సంచారకం ఉండడం వల్ల కాస్త ఒడిదొడుకులు ఏర్పడుతున్నాయి కనుక గురు ధ్యానం చేయటం చాలా మంచిది. గురు ధ్యానం అంటే సాయిబాబా గారి జీవిత చరిత్ర పారాయణం కానీ, అలాగే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం వల్ల కానీ చేస్తే చాలా మంచిది. రాహుకేతు సంచార దోష పరిహారం, శాంతి జపం చేయించి దాన ధర్మాలు చేయాలి. ఇది చేయటం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తగ్గి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి ధనుసు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మీద సంచారం జరుగుతుంది ధనుసు రాశి. ధనుసు రాశిలో గురు, శని, కేతు సంచారం జరుగుతోంది. ఈ గురు, శని, కేతు సంచారం ఉండడం వల్ల ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. తెలివితేటలతో ముందుకు వెళ్ళాలని చెప్పి సాధన చేస్తుంటారు. అది సక్సెస్ కాక ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చినా తెలివితేటలతో మెదులుకొని దాన్ని సాధిస్తారు. ధనం విషయంలో కాస్త నిక్కచ్చిగా ఉండాలి. సరైనటువంటి ధనము చేతికి అందక చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏర్పడుతుంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన అవగాహన లేక చికాకులు ఏర్పడి గొడవలు అయ్యే అవకాశం ఏర్పడుతుంటుంది. సంతాన రీత్యా కాస్త ఒడిదుడుకులు వచ్చినా తమ తెలివితేటలతో ముందుకు రానిచ్చి వాళ్ళని ఒక దారిలో పెట్టాలి అని చెప్పి అనుకుంటారు. వివాహం కాని వారు ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం వివాహ యోగం కలుగుతుంది. కొంతమంది లవ్ చేసి ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వారికి ఈ సంవత్సరం కాస్త సక్సెస్ అని ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చును. అలాగే ఆడపిల్లలకి వివాహం కాని వారికి ఈ సంవత్సరం కాస్త ప్రయత్నం చేస్తే శ్రావణ మాసంలో గాయకు లాభదాయకం అని చెప్పవచ్చును. విద్యార్థులకి ఈ సంవత్సరం చదివినా కూడా శ్రావణ మాసంలో గాయకు అంటే గురు పౌర్ణమి తర్వాత ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ప్రవేశిస్తుంది. ఆ తదుపరి వీళ్ళకి యోగదాయకం అని చెప్పవచ్చును. వ్యాపార ప్రయత్నం నూతనంగా చేయాలని చెప్పి వ్యాపార ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకం అని చెప్పవచ్చును. విదేశగమన యాత్ర చేసేవారికి గట్టి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం చాలా సక్సెస్ అవుతారు. సినీ పరిశ్రమల్లో ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరంలో చాలా లాభదాయకం అని చెప్పవచ్చును. సినిమా పరిశ్రమే కాదు, టీవీ రంగంలో ప్రయత్నం చేసేవారికి, టీవీ రంగంలో సంచారం చేసేవారికి, మీడియా పరంగా కావచ్చు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం లాభదాయకం అని చెప్పవచ్చును.
కానీ ప్రయాణాల వల్ల ఒత్తిడి ఏర్పడి ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. పుణ్యక్షేత్ర దర్శనం ఏర్పడుతుంది. విలాసమైన వస్తువులు కొనడం చేస్తారు ఈ సంవత్సరం. ప్రతిబంధక దోషాలు అంటే స్నేహితుల వల్ల కానీ, మిత్రుల వల్ల కానీ, అలాగే ఇంటి వారి పొరుగు వారి వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినా కూడా తెలివితేటలతో చాకచక్యంతో ముందుకు రాణించి చక్రం దిక్కుతారు. ఆ విషయంలో భయం లేదు. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా గురు శని కేతు సంచారం ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కనుక ఎంత వీలైతే అంత తొందరగా గురు శని కేతుకి జపశాంతి చేయించుకోవాలి. గురు దర్శనం చేసుకోవాలి. గురు ధ్యానం అంటే బాబా గారి దర్శనం కానీ, దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ చేసుకోవడం వల్ల శుభయోగం కలుగుతుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే కేతు జపశాంతి దానం చేయాలి. ఇవి చేయటం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తగ్గి వీరికి ఈ సంవత్సరం అంతా లాభదాయకమని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్ర సంచారకం. ఈ సంచారకంలో ఏళ్నాడు శని ప్రభావం బాగా ఉంది. రాహుకేతు సంచారక దోషం కూడా ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడటమే కాకుండా ధనం అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంటుంది. అలాగే సినిమా పరిశ్రమలో ప్రయత్నం చేసే వారికి చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఖర్చు పెట్టినా కూడా ఫలితం లేకపోవడము. రాజకీయ రంగంలో ఉండే వారికి ప్రశాంతం లేనటువంటి పదవులు లభించి ఇబ్బందులు ఏదో రకమైనటువంటి అనీజీగా ఉండడం, చికాకులు ఎక్కువ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఈ రాజకీయ రంగంలో వారికి వాగ్దానం చేసినా కూడా సరైనటువంటి నెరవేర్చుకోవడము, ఇబ్బందులు ఎదురవటం, మాటలు పడడం ఇలాంటివన్నీ సంక్రమిస్తుంటాయి. నూతనంగా చేసే వ్యాపారస్తులకి చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కానీ ఇనుము, లోహాదులు, నూనె, అపరదిన్నులు ఇలాంటివన్నీ వ్యాపారం చేసే వారికి లాభదాయకం అని చెప్పవచ్చు. వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అలాగే కొత్తగా ప్రయత్నం చేసేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, నూతనంగా చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు సాగి ఆగిపోతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య భంగము ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఆరోగ్య భంగము అంటే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము, చికాకులు ఏర్పడి నరాలు గుంజినట్టుగా అయిపోయి మోకాళ్ళ నొప్పులు, చేతకాకపోవడము, వెన్నుపూస సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన కాస్త గొడవలు ఏర్పడుతుంటాయి. సంతానం కూడా అశాంతిగా ఉంటుంది. ఏలినాడు శని ప్రభావం చాలా ఉంది ఈ సంవత్సరం. కనుక జాగ్రత్తగా ఉండి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరాంతంలో ఎంత తెలివితేటలైనా ముందుకు సాధించాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ కావు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరాంతంలో ఎంత వీలైతే అంత తొందరగా ఏలినాడు శని ప్రభావం ఉంది కనుక శనికి జపము, రాహుకేతు జపము, అలాగే శని హోమము, రాహుకేతు హోమము, దాన ధర్మాలు చేయాలి. కనుక ఈ మకర రాశి వారు ఈ శాంతి జపం చేసుకొని శని ధ్యానం, రాహుకేతు యొక్క శాంతి జపాలు, హోమాలు చేసుకుంటే శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర నక్షత్రాల మీదుగా కుంభరాశి సంచారం జరుగుతోంది. కుంభరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉంది. గురు రాహుకేతు సంచారకం కూడా జరుగుతోంది. కనుక శని రాశిలో ఉన్న రాశ్యాధిపతి కాబట్టి మకర, కుంభ ఈ రాశ్యాధిపతి శని కాబట్టి శని సంచారకంలో ఉన్నా కూడా కొంత మేలు చేస్తాడు, కొంత మాత్రం ఒడిదుడుకులు ఏర్పడుతుంటాయి. అలా అని చెప్పి శని బాగున్నాడు మాకేంటి అని చెప్పి అనుకుంటారు. అది మాత్రం తప్పు. శని ప్రభావం చాలా ఉంది. ఏలినాడు శని ప్రభావం ఇంతకుముందు జరిగినది వేరు, ఈ సంవత్సరం జరగబోయేది వేరు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంటుంది. ఆరోగ్య భంగము, ప్రశాంతత లేకపోవడము, చికాకులు, ప్రయాణాల వల్ల ఒత్తిడి, తెలివితేటలతో ముందు చేయాలని చెప్పి ఏదైనా అనుకుని సక్సెస్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్ళినా కూడా సక్సెస్ కాకపోవడము, అలాగే
ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన అవగాహన లేక, అంటే అవగాహన అంటే ఏమి లేదు, సరైనటువంటి ఇంటించుకోక చికాకులు పడి గొడవ పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంటుంది. నేనంటే నేను అనే ముందు భావన ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి. తెలివితేటలతో ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ చేద్దాము అని చెప్పి ముందుకు వెళ్తారు. కానీ అది సక్సెస్ కాక ఇబ్బందులు వచ్చి ఏదో రకమైన కార్యక్రమం ఆటంకమై ఆగిపోవడం జరుగుతుంటుంది. వాహనాలు కొందామని చెప్పి అనుకుంటారు, అంతా ప్రయత్నం చేసి ముందుకు వెళ్తారు, చివరిలో ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సంతానం ఇచ్చే కొద్ది అశాంతి ఏర్పడుతుంది. సంతానం కలగలేదని చెప్పి బాధ బాగా ఏర్పడుతూ ఉంటుంది. ప్రయత్నం చేశాము, ఎంతో ఖర్చు పెట్టాము, ఎన్నో ప్రయత్నాలు చేశాము, డాక్టర్ని చూపించాము అంటారు, కానీ ఏది కూడా ఫలితం లభించదు. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అవకాశం ఉంది. కానీ సంవత్సరాంతంలో మాత్రం శుభయోగం కలిగే అవకాశం మాత్రం చాలా కలుగుతుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక వీరు కూడా శని శాంతి జపము, గురు జపము, రాహుకేతు శాంతి తప్పకుండా చేసుకోవాలి. ఎవరైతే కంపల్సరిగా ఈ సంవత్సరం చేస్తారో వారికి చాలా యోగప్రదం అని చెప్పవచ్చును. వీరికి సినీ పరిశ్రమలు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, నూతనంగా ప్రయత్నం చేసే విద్యార్థులకే కావచ్చు, విద్యార్థుల్ని కావచ్చు, నూతనంగా చేసే వ్యాపార సంస్థలు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారికే కావచ్చు, ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారకం జరుగుతోంది కనుక జాగ్రత్తగా ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కనుక వీరు ఈ సంవత్సరంలో శని జపము, గురుధ్యానము, రాహుకేతు పూజ ఇవి కంపల్సరిగా చేసుకోవాలి. చేసుకొని శాంతి హోమం చేసి దాన ధర్మాలు చేయటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగం అని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల మీదుగా మీనరాశి సంచారం జరుగుతోంది. ఈ మీనరాశి వారికి గురుకేతు సంచారం జరగటం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాల వచ్చ ఒత్తిళ్లు ఏర్పడతాయి, ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, ఆకస్మిక ప్రమాదం సంక్రమించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు తెలివితేటలతో నడపండి. కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం కావచ్చు, నూతనంగా చేసేటువంటి పరిశ్రమలు కావచ్చు, ఈ సంవత్సరం అంతా కూడా శుభయోగమే చెప్పవచ్చును. కానీ ప్రథమంలో కాస్త ఇబ్బందులు వస్తాయి. శ్రావణ మాసంలో గాయకు లాభదాయకం అని చెప్పవచ్చును వీరికి. అలాగే సినిమా పరిశ్రమలో ఉండేవారికి, నటీనటులు వారికి కావచ్చు శుభయోగం అని చెప్పవచ్చును. కాస్త చంచలత్వం ఏర్పడినా కూడా తెలివితేటలతో రాణిస్తారు. భయం ఏర్పడుతూ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏమైపోతుందని భయం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఏదో జరుగుతుందని చెప్పి బాధతో ఇబ్బంది పడుతుంటారు. కానీ తెలివితేటలు ముందుకు వెళ్ళి సాధిస్తారు. ఈ సంవత్సరం ఆ యొక్క యోగం మాత్రం బాగా ఉంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా ఒడిదుడుకులు ఏర్పడుతుంటాయి. గురు పౌర్ణమి లగాయతూ ఒడిదుడుకులు తీరి కొత్త బదులు లభించడం, కొత్తగా అవకాశాలు రావడం, సాధించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమల్లో ఉండే వారికి, మీడియా రంగం కావచ్చు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కానీ తెలివితేటలతో ముందుకు వెళ్తూ కొద్దిగా సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాస్త పెద్దవాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరంలో ఆరోగ్య భంగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు, కాళ్ళు చేతులు లాగడం, అరికాలు మంట, ప్రయాణాల వల్ల ఎంత ధనం పెట్టినా కూడా ఫలితం లేకపోవడము ఇలాంటి సంక్రమిస్తాయి. ఈ సంవత్సరాంతంలో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగే మీనరాశి వారు ఈ సంవత్సరంలో దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఎంత వీలైతే శక్తి అనుబట్టి, అంటే శక్తిని బట్టి, అలాగే వాళ్ళ యుక్తిని బట్టి కొద్దో గొప్ప దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. దాన ధర్మాలు అంటే బెల్లము కానీ, ధాన్యం కానీ, అలాగే శనగలు, నల్ల నువ్వులు ఇలాంటి దానం చేయడం వల్ల శుభయోగం అని చెప్పవచ్చు. అంతేకాకుండా మీనరాశి వారు ఈ సంవత్సరాంతంలో గురుకేతులకి శాంతి జపం చేయించడం చాలా మంచిది. జపం చేసి దాన ధర్మాలు చేయడం మంచిది. గురువుకి శనగలు, కేతువుకి ఉలవలు దానం చేయాలి. ఇది చేస్తే
ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు తగ్గి మీనరాశి వారికి శుభయోగం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ప్లవనామ సంవత్సరంలో 12 రాశుల వారు శక్తిని బట్టి ఒక్కొక్క రాశి వారు వారి యుక్తిని బట్టి దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఈ దాన ధర్మాలు కూడా వెండి కావచ్చు, ఇత్యాది లోహములు కావచ్చు, అలాగే గోదానం కానీ, ధాన్యదానం కానీ, లవణదానం కానీ, ఛత్రిదానం కానీ, ఛత్రి అంటే గొడుగు దానం కానీ, చెప్పుల దానం కానీ, కంబళి వస్త్రదానం కానీ, దుప్పట్లు కానీ ఇలాంటి దానం చేయడం చాలా మంచిది. అంతేకాకుండా అలంకార వస్తువులు దానం చేస్తే ఇంకా శుభయోగం అని చెప్పవచ్చును. ఆహారం లేదని చెప్పి ఎవరైనా ఆకలి అని వచ్చిన వారికి కాస్త అన్నం పెట్టండి. కనుక ఈ సంవత్సరం 12 రాశుల వారికి గురు దోషం ఉంది, శని దోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది. ఇది ఉండడం వల్ల ఈ రాశులు 12 రాశుల వారికి చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఎంత వీలైతే అంత శక్తిని బట్టి అన్నదానం చేయండి. ఇది చేస్తే చాలా శుభయోగం అని చెప్పవచ్చు. అంతేకాకుండా 12 రాశుల వారు గురుయోగం కలగడానికి గురు ధ్యానము, అలాగే బాబా గారి దర్శనం కానీ, దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ, కాళహస్తిలో రాహుకేతు పూజ కానీ చేయించండి. చేయిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఈ 12 రాశుల వారికి శుభయోగం అని చెప్పవచ్చు. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.